నిత్యం ఆరోగ్యంగా, యవ్వనంగా, హెల్దీగా, జిమ్కి వెళ్ళకుండా, ఖర్చు పెట్టకుండా, నిత్య నూతనంగా ఉంటూ ఎక్కువ కాలం బతకాలంటే 3 బెస్ట్ ఎక్సర్సైజ్. ఇది రీసెర్చ్ ప్రూవెన్, ఎవిడెన్స్ బేస్డ్ అన్నమాట. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 స్క్వాట్స్, గుంజీలు. ఎస్పెషలీ కూర్చొని పనిచేసే వాళ్ళు గంటకొకసారి లేచి జస్ట్ 5 గుంజీలు ఎవ్రీ గంటకి చేస్తే సరిపోతుంది. అలా చేయడం వల్ల మీ బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. అదే కాకుండా ఏజ్ రిలేటెడ్ మజిల్ లాస్, బికాజ్ ఏజ్ గడుస్తున్న కొలది మీ కండరాలు క్షీణించిపోతాయి. దాన్నే సార్కోపీనియా అని అంటారు. అలాంటిది జరగకుండా ఈ స్క్వాట్స్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల మీరు ఎక్కువ కాలం చాలా హెల్దీగా బతకగలుగుతారు. నెంబర్ 2 బ్రిస్క్ వాకింగ్. మామూలు వాకింగ్ కాదు, బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ గా వాక్ చేయడం వలన నైట్రిక్ ఆక్సైడ్ పెరిగి మీ బ్లడ్ ఫ్లో అంతా మంచిగా పెరిగి మీరు ఎక్కువ కాలం బతకడానికి ఎంతో సాయపడుతుంది. ఎస్పెషలీ భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం అన్నది చాలా ఇంపార్టెంట్. దాని వలన మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫుల్లీ కంట్రోల్ గా ఉంటది అనమాట. మూడోది చాలా ఇంపార్టెంట్, యాంకిల్ పంప్స్ అంటారు అనమాట. పిక్కల వ్యాయామం. మీ కండరాల్లో ఎస్పెషలీ సోలియస్ అని ఒక కండరం ఉంటుంది మీ పిక్కల్లో, అది 2వ హార్ట్ తో సమానం అనమాట, సెకండ్ హార్ట్. మీరు కూర్చొని పనిచేసేటప్పుడు బ్లడ్ అన్నది అక్కడ కూడిపోయి ఉంటుంది అనమాట. దాని నుంచి హార్ట్కి వెళ్ళాలి అంటే మంచిగా పంపింగ్ జరగాలి, కంట్రాక్షన్ జరగాలి. అందుకే ఈ ఎక్సర్సైజ్ మీ మడమలు పైకెత్తి కిందకి దించి జస్ట్ కుర్చీలో కూర్చొని గంటకొకసారి జస్ట్ 1 మినిట్ చేస్తే చాలు. ఇలా చేయడం వలన మంచి బ్లడ్ ఫ్లో పెరిగి మీకు ఇంకా బ్లడ్ లో క్లాట్స్ రాకుండా ఉండి మంచి స్మూత్ గా ఫ్లో ఉంటుంది. ఇలా ఈ జస్ట్ ఇంట్లోనే ఉండి ఈ 3 చేసుకోవడం వల్ల నిత్య యవ్వనంగా ఆల్వేస్ ఆరోగ్యంగా ఉంటారు. ఇది డెఫినెట్ గా అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.